హలో అండి. లాస్ట్ వీడియోలో ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి ఫంక్షన్లో అని చెప్పాను కదా. ఆ రోజు సండే కదా, సండే రోజు నాన్ వెజ్ పెడతారనుకుంటే వెజ్ పెట్టారు. వెజ్ కూడా తక్కువ కాదండి, సూపర్ ఐటమ్స్ పెట్టారు. ఇంక తినే వాళ్ళకి కమ్మగా అనిపించే భోజనం అయితే అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంక స్వీట్ అయితే స్టార్ట్ చేసాము. స్వీట్లో పాలతో చేసిన దూద్ పేడ, అలాగే గులాబ్ జామ్తో పెట్టారు. చాలా కమ్మగా ఉంది. వెజ్ కట్లెట్, ఇంకా బిర్యానీలో వచ్చేసరికి చికెన్ బిర్యానీ కూడా పక్కకు తోసేలాగా పనసకాయ బిర్యానీ పెట్టారు. అంత కమ్మగా ఉంది. ఇంకా పప్పు, టమాటా, దొండకాయ పచ్చడి, దొండకాయ ఫ్రై, అలాగే కూరగాయల్లో రారాజు అంటే ఏం చెప్తారు మీరు? అదేనండి, మన గుత్తు వంకాయ. గుత్తు వంకాయ కూర ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అంత కమ్మగా ఉండే గుత్తు వంకాయ. ఏం తిన్నా కూడా సాంబార్ ఖచ్చితంగా తినాల్సిందే. సాంబార్ పెరుగన్నం తింటేనే మనకి సంతృప్తిగా ఉంటుంది. ఇన్ని భోజనాలు తిన్న తర్వాత అరగాలంటే కిల్లి తినాలి కదా, మరి కిల్లి కూడా పెట్టేశారు. అయితే ఈస్ట్ గోదావరిలో కనిపించిన ఐటమ్, కృష్ణాలో కనిపించే ఐటమ్ ఉలవచారేనండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ కనిపించదు, కృష్ణాలో చాలా ఎక్కువగా ఇష్టంగా. మనం సంతృప్తిగా భోజనం చేసామో లేదో, వాతావరణం కూడా సంతృప్తిగా వర్షం అయితే కురిసింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.